ఫస్ట్ నేను ఆకాష్ పూరి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే సాత్విక్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. యాక్చువల్గా మేము ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకున్నాం. ఫస్ట్ అనుకున్న తర్వాత ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేసేసాం. అప్పటికప్పుడు ఆకాష్ గారు వస్తానన్నారు కదా, ఆయన వస్తానన్నప్పుడు మనం దీన్ని ఎందుకు క్యాన్సిల్ చేయాలి అని చెప్పి మళ్ళీ ఇమీడియట్గా ఇక్కడ పెట్టడం జరిగింది. కేవలం ఇది పెట్టడానికి కారణం ఆ అబ్బాయి వచ్చి అబ్బాయిని బ్లెస్ చేస్తానని ఒకే ఒక రీజను. అందుకే సడన్గా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఆ సాత్విక్ని నేను చెప్పాను, ఎవరైనా ఒక సెలబ్రిటీ ఉంటే ఆ సెలబ్రిటీ ఉండడం వలన మాత్రమే ఆ ప్రెస్ మీట్ని ప్రమోట్ చేయడానికి స్పాన్సర్స్ వస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినాం, ఇందులో ప్రతి పైసా నిర్మాత ఖర్చు పెడతాడు, అది సినిమా కోసమే ఖర్చు పెడతాడు. ఇది రియల్ ప్రెస్ మీట్, ఎందుకంటే దీనికి స్పాన్సర్స్ ఎవరు ఉండరు. నిజంగా మనం సినిమాని ప్రేమించి సినిమా కోసం పెట్టుకున్న ప్రెస్ మీట్ ఇది. ఈ ప్రెస్ మీటు ఆయన ఆకాష్ పూరి గారు రావడం ఎందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నానంటే, ఇంతకుముందు 2-3 అప్రోచ్ అవ్వడం అలా జరిగితే ఒక అతను అన్నాడు సక్సెస్ మీట్ తర్వాత వస్తానని. సక్సెస్ మీట్ తర్వాత ఆడక్కర్లా, ప్రేక్షకులు చాలామంది సక్సెస్ మీట్ అయిన తర్వాత చాలామంది అప్రిషియేట్ చేస్తారు. కానీ ఆకాష్ పూరి గారు ఇవన్నీ ఆలోచించకుండా కేవలం అబ్బాయి కొత్త ఆర్టిస్టు, మంచి చైల్డ్ ఆర్టిస్టు, తను ఎంకరేజ్ చేయాలని వచ్చాడు. నేటి బాలలే రేపటి పౌరులు, మనం చిన్నప్పుడు చదువుకున్నాం. నేటి వీళ్ళిద్దరు స్టార్లే రేపు పొద్దున్న ఫ్యూచర్లో బిగ్ స్టార్స్ అవ్వాలని, అయ్యి ఎవరైనా పిలిస్తే ఫంక్షన్స్కి వెళ్ళాలని వీళ్ళు కూడా మర్చిపోకూడదని కోరుకుంటున్నాను డెఫినెట్గా. ఇక సాత్విక్ గురించి మాట్లాడాలి. నేను కొంచెం వివాదాస్పదంగా మాట్లాడుతానని నన్ను ఎవరు మాట్లాడొద్దని చెప్పారు, కానీ మాట్లాడుతున్నాను. బేసికల్గా ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ప్రొడ్యూసర్ గారితో నేను చెప్పాను, ఏమని చెప్పానంటే ఈ సినిమాకి ఈ బిజినెస్ ఏమి ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఒక కొత్త అమ్మాయిని కొత్త అబ్బాయిని పెట్టుకుని తీస్తున్నామండి, ఈ కథకి కొత్త వాళ్ళు అయితేనే కరెక్ట్ అండి అని చెప్తే కథే హీరోగా మనం ఎందుకు వెళ్ళకూడదని ఈ సినిమా స్టార్ట్ చేశారు ఆయన. సో ఫస్ట్ ఆయనకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. చూడండి, వరలక్ష్మి పప్పుల ప్రజెంట్స్, ఇక్కడ IBM మెగా మ్యూజిక్, కొంచెం పక్కకి జరిగితే ప్రేమిస్తున్న టైటిల్, అక్కడ ఏ OTT ప్లాట్ఫామ్ ప్రజెంట్స్ లేదు. ఇక్కడ చూడండి, ఏ కంపెనీ మ్యూజిక్ లోగో లేదు. ఇది మేము పెట్టుకున్న లోగో, ఎందుకంటే కొత్త వాళ్ళతో సినిమా తీస్తే పాటలు పాడించడానికి 20 లక్షలు ఖర్చు పెడితే ఆడియో కంపెనీ వాడు ₹1,00,000 ఇస్తానంటున్నాడు. సో మేమే కంపెనీ పెట్టుకున్నాం. అక్కడ ప్రజెంట్స్, కొంతమంది డేట్ అనౌన్స్ చేస్తే అడిగారు, ఏమని అడిగారంటే మీరు 7th డేట్ ఎలా పెట్టేస్తారండి అని అడిగారు. అదేంటండి మా డబ్బులతో మేము సినిమా తీసుకున్నాం, మెయిన్ డేట్ ఎందుకు పెట్టుకోకూడదని అడిగాం. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఏ OTT ప్లాట్ఫామ్ ఏడో కొనకుండా డేట్ ఎలా పెడతారు మీరు అని అడిగారు. అంటే OTT ప్లాట్ఫామ్ కోసం మాత్రమే సినిమాలు తీస్తున్న ఈ కాలంలో కేవలం ప్రేక్షకుల కోసం మాత్రమే మేము సినిమా తీసాం. కేవలం OTT ప్రేక్షకులు, OTT వాడు సినిమా కొన్న తర్వాత, వాడు సినిమా చూసిన తర్వాత, వాడు డేట్ ఇచ్చిన తర్వాత, ఇప్పుడు డేట్ ఇస్తున్న చాలామంది నిర్మాతలు ఈ నిర్మాతను చూసి సిగ్గుపడాలి. ఎందుకు సిగ్గుపడాలి అంటే మన రూపాయి వస్తుందో లేదో తెలియదు, సినిమా ప్రేక్షకుల మధ్యలోకి వెళ్ళి అది జనానికి నచ్చుతుందో లేదో తెలియదు అనే భయభ్రాంతులకు లోనై OTT వాడి గుప్పెట్లో ఉండిపోయిన చాలామంది నిర్మాతలకి ఈ సినిమా కనువిప్పు. ఎందుకంటే ఈ సినిమా మేము కేవలం ప్రేక్షకుల కోసమే తీస్తున్నాం. ప్రేక్షకులు వచ్చి సినిమా చూస్తేనే నిర్మాతకి డబ్బులు వస్తాయి, ప్రేక్షకులు చూడకపోతే ఈ సినిమాకి డబ్బులు రావు. ఎందుకంటే ఇప్పుడే కొనవాడు రేపొద్దున OTTకి కూడా చేయడు. ఎవరో ఒక OTT వాడిని అప్రోచ్ అయితే అతను అన్నాడు లింక్ మా ఇంటికి పంపిస్తారా అన్నాడు. ఇంకా బెడ్రూమ్కి పంపించమని అనలేదు, సంతోషపడ్డాను నేను. ఎందుకంటే మనం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిన తర్వాత ఆ సినిమాకి ఒక లింక్ పంపిస్తే వాడు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చుని వాడు ఎవరితోనో ఏదో చేస్తూ కూర్చుని సినిమా చూస్తాడంట. మనం సినిమాని చాలా పవిత్రంగా తీసాం. నేను ప్రేక్షకులను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, నిర్మాత పెట్టిన డబ్బుల కోసమైనా మీరు ఈ సినిమా చూడాలి. ఎందుకంటే సినిమా కోసమే డబ్బులు పెట్టాడు, ఎవడో ₹1 పెట్టి కొనలేదు. ఈ సినిమాని రిలీజ్ చేయడానికి దామోదర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను నేను, సార్ మంచి థియేటర్స్ కావాలండి అంటే ఏషియన్ సునీల్ గారి దగ్గరికి పంపించారు. సునీల్ నారాయణ గారు తెలుసు మీకు అందరికీ, పెద్ద డిస్ట్రిబ్యూటర్. ఆయన వెంటనే ఈ సినిమాని రిలీజ్ చేస్తాను 7వ తారీఖున అని చెప్పి అన్నారు. సో నేను ఆయనకి, సునీల్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే దామోదర ప్రసాద్ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ నేను KS రామారావు గారిని అడిగాను, సార్ సినిమా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం, ప్రతి ఒక్కళ్ళు OTT అయ్యిందా, డబ్బులు వచ్చినాయా, కొత్త వాళ్ళతో సినిమాలు తీస్తున్నారు, ఎక్కడ వస్తున్నాయి డబ్బులు అంటున్నారు సార్, మరి ప్రొడ్యూసర్ గారు ఇంత రిస్క్ చేశారు, ఏం చేయాలని అడిగాను నేను. ఆయన అన్నపూర్ణ స్టూడియోకి పంపించారు. అక్కడ అన్నపూర్ణ స్టూడియోలో మన సాయిబాబా గారు ఉన్నారు. ఆయన ఖచ్చితంగా నేను ఎంకరేజ్ చేస్తానని వైజాగ్ అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేస్తుంది, నైజాం ఏషియన్ సునీల్ గారు రిలీజ్ చేస్తున్నారు.
అలాగే ఈస్ట్ గోదావరి అనుశ్రీ సత్యనారాయణ గారు తెలుసు, ఆయన నన్ను అర్ధనార్ సినిమా చేశారు, ప్రతిరోజు అప్రిషియేట్ చేసేవారు, చాలా గొప్ప సినిమా తీశారని. సార్ నేను ఇప్పుడు ఏం అడగలేదు, ఈ సినిమా మీరు ఈస్ట్ గోదావరి చేయాలండి అంటే ఏం మాట్లాడకుండా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. కాబట్టి ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది లాభాపేక్షతో తీసిన సినిమా కాదు, కేవలం లవ్ని ఇష్టపడే ప్రతి ఒక్కరి కోసం తీసిన సినిమా. ఇక సాత్విక్ గురించి చెప్పాలి అంటే నేను ఎక్కువ మాట్లాడుతున్నాను, 2 నిమిషాల్లో ముగించేస్తాను. మన సాత్విక్ గురించి చెప్పాలి. సాత్విక్ అంటే ఇంకా నేను చెప్పాలి అంటే ఇప్పుడు చాలామంది యంగ్ హీరోస్ అందరికీ తను ఇన్స్పిరేషన్ అవుతాడని నేను నమ్ముతున్నాను. ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ మీరు చూసే ఉంటారు, మీరు ఆ సీన్స్ అన్నీ చూసే ఉంటారు, ఎందుకంటే అంత బాగా యాక్ట్ చేశాడు. మీరు అలా అరిస్తే నాకు టెన్షన్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా యాక్ట్ చేశారు. మీ గురించి చెప్తూ ఉండేవాడు సార్, ఆకాష్ గారు చూసారండి, టీచర్ బాగుందన్నారు, ట్రైలర్ బాగుందన్నారు. మీరు ఒక రకంగా మాకు చాలా బలాన్ని ఇచ్చారు. కాబట్టి మేము అందరం యూనిట్ అంతా మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఒక యూత్ హీరో తండ్రి ఒక గొప్ప దర్శకుడు, తను ఒక యూత్ హీరో, తననే మనం ట్రైలర్లోనూ టీజర్లోనూ ఒప్పించగలిగామంటే ఇంకా చాలామందిని ఒప్పించగలిగామనే ఒక నమ్మకంతో నేను ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను బలాన్ని ఇచ్చినందుకు. సాత్విక్ కూడా చాలా ఆనందపడుతూ ఉండేవాడు ఆయన చెప్పారని చెప్పి మాతో చెబుతూ. తర్వాత ఇంక ఈ సినిమా అందరం బాగా చేసామండి. ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ కష్టపడ్డాడు, హీరో హీరోయిన్ ఇవన్నీ ఏం చెప్పట్లా. ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ అని నమ్మకుండా ప్రేక్షకుల కోసం మాత్రమే వస్తున్న ఈ సినిమాని మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఇంకొక విషయం హీరో హీరోయిన్ వాళ్ళిద్దరిని చూస్తే స్క్రీన్ మీద అమేజింగ్గా ఉంటుంది. ఈ సినిమా చిన్న లెంత్ ఉంటుంది, ఒక 10 minutes అలా మీకు అనిపించవచ్చు, కానీ అలా చెబితేనే కథ చాలా బాగా అర్థమవుతుందని అలా చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మామూలుగా మనం సినిమాలు చూస్తూ ఉంటాం, రకరకాలుగా రివ్యూస్ ఇచ్చేస్తూ ఉంటాం. నేను ఒక చిన్న సబ్ స్టోరీ చెప్తాను మీకు, చిన్న కథ. ఏంటంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఒక పల్లెటూరులో ఉన్నాడు. పాపం వాడు చదువుకోవడానికి 4 గ్రామాలు దాటి 4 విలేజ్లు దాటి వెళ్ళి చదువుకోవాలి. వాళ్ళ నాన్న పాపం ఫైనాన్షియల్గా చాలా పూరు, ఏదో ఇచ్చిన డబ్బులతోనే నడుచుకుంటూ వెళ్ళి స్కూల్లో చదువుకోవాలి. ఇంకో కొడుకు ఉంటాడు, ఆ కొడుకు ఎలాంటి వాడు అంటే తండ్రి అద్భుతమైన కారు ఇస్తాడు, స్కూల్లో దింపుతాడు, డ్రైవర్ తీసుకొస్తాడు, ఇంట్లో మంచి ఫుడ్ ఉంటుంది, మంచి బుక్స్ ఉంటాయి, హోమ్ ట్యూటర్ వస్తాడు, ట్యూషన్ చెప్తాడు, మళ్ళీ అక్కడికి వెళ్తాడు, అక్కడ చదువుకుంటాడు. వీడికి 100 మార్కులు రావడం ఎంత గ్రేటో వాడికి 50 మార్కులు రావడం కూడా అంతే గ్రేట్. ఈ సినిమా ఒక 50 మార్కుల్లో మీకు అనిపించిన వీళ్ళ కోసం, ఈ నిర్మాతల కోసం, ఈ హీరో హీరోయిన్ల కోసం ఖచ్చితంగా మీరు ఈ సినిమాని డూపర్ హిట్ చేయాలి. ఇక కథ సారాంశం గురించి చెప్తాను. ఇది అన్కండిషనల్ లవ్. ఈ సినిమా చూసిన తర్వాత ఏ అమ్మాయి అయినా సరే ఇలాంటి అబ్బాయి నాకు ఎందుకు దొరకలేదని బాధపడుతుంది ఖచ్చితంగా థియేటర్లో. ఇలాంటి అబ్బాయి నాకు దొరికితే బాగుండు అని ఎవరో బాయ్ ఫ్రెండ్స్ లేకపోయినా, లవర్స్ లేకపోయినా అలా ఫీల్ అవుతారు. అంత అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంక చెప్పాలి అంటే ప్రీతి గురించి చెప్పాలి. ప్రీతి కొత్త అమ్మాయి, తిరుపతి అమ్మాయి. ఆ అమ్మాయికి ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చినప్పుడు చాలామంది ఆ చిన్నపిల్ల ఉందండి ఆ అమ్మాయి అన్నారు. ఈ చిన్నపిల్ల హీరోయిన్ అండి, ఈ పిల్ల వయసే కావాలి ఈ సినిమాకి అని చెప్పి ఆ అమ్మాయిని పెట్టుకున్నాను. ఆ అమ్మాయి గ్లిజరిన్ లేకుండా ఏడ్చేస్తుందండి. మన షార్ట్ చెప్తే వితౌట్ గ్లిజరిన్ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. మీరు క్లైమాక్స్లో ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ చూసి చాలా అప్రిషియేట్ చేస్తారు. దానికి నంద్యాల ప్రసాద్ గారు ఇందాక మాట్లాడారు, ఒకసారి అక్కడ నిలబడండి సార్. ఆయన అమ్మాయికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. సో ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, గురువు ఆయనే కాబట్టి. ఇక ఇలా చెప్తూ పోతే చాలామంది గురించి చెప్పాలి. డైలాగ్ రైటర్ అనిల్ నచ్చగట్ల గారి గురించి కానీ, శిరీష్ ప్రసాద్ గురించి కానీ, అలాగే మన మిగతా వాళ్ళందరూ టెక్నీషియన్స్, గిరిగారు ఆర్ట్ డైరెక్టర్, ఇలా అందరి గురించి చెప్పాలి. పేరున కొన్ని మిస్ అవుతాను. బట్ నేను కావాల్సింది చెప్పాలనుకుంటే ఓన్లీ సినిమా గురించి మాత్రమే, మా గురించి ఎవరి గురించి కాదు. నేను దర్శకుడికి నా 9వ సినిమా, చాలాసార్లు నంది అవార్డులు కూడా తీసుకున్నాను. నేను నా గురించి కాదు, వీళ్ళిద్దరిని ఎంకరేజ్ చేయడానికి మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. మీకు మనస్ఫూర్తిగా నచ్చుతుంది. బిగినింగ్ ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. మీరు బిగినింగ్ మిస్ అయ్యారా సినిమా మీరు చాలా ఇబ్బంది పడతారు. ఆ తెలుసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి మిమ్మల్ని నేను ఎక్సర్సైజ్ చేసి మీ బ్రెయిన్కి ఒక ఎక్సర్సైజ్ ఇచ్చినట్టుగా నన్ను మీరు తిట్టుకోకూడదు అనుకుంటే కనుక ఖచ్చితంగా టైటిల్ బిగినింగ్ నుంచి థియేటర్లోకి వెళ్ళి కూర్చోండి. టైటిల్ బిగినింగ్ నుంచి చూస్తే మాత్రమే ఈ సినిమా అర్థమవుద్ది. కాబట్టి బిగినింగ్ మిస్ అవ్వద్దు. లవర్స్ అసలు మిస్ అవ్వద్దు. అబ్బాయితో వెళ్తే అమ్మాయి అబ్బాయిని తీసుకువెళ్ళినా బాగుంటుంది, అబ్బాయి అమ్మాయిని తీసుకువెళ్ళినా బాగుంటుంది, తల్లిని తీసుకువెళ్ళినా బాగుంటుంది. కుటుంబ పరంగా చూసే లవ్ పిక్చర్ ఇది. అంతేకాని ఇలాగా టైటిల్ ప్రేమిస్తున్నాను ఉంది కదా, ఇది ఫ్యామిలీ ఫిల్మ్ కాదేమో, ఇలాంటి అపోహలకు మీరు వెళ్ళొద్దు. ఇంక దుర్గారావు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన చాలా ధైర్యంతో ఎన్ని డబ్బులు తీస్తున్నా వెనక్కి వస్తాయో తెలియని పరిస్థితుల్లో కూడా ఓటీటీ విషయంలో కూడా కంగారు పడకుండా ప్రేక్షకుల తీర్పు కోసమే ఆయన సినిమా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్రొడ్యూసర్ సినిమా ఇండస్ట్రీలో ఎదగాలని, మరింత ఎదగాలని, ఎన్నెన్నో సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ ఖచ్చితంగా ఈ సినిమా చూసి
ఖచ్చితంగా మీరు ఎంకరేజ్ చేయండి, మీకు మనస్ఫూర్తిగా నచ్చుద్ది. ఎవరి గురించి మర్చిపోయి ఉంటే క్షమించండి. సో థ్యాంక్ యూ.